హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, మన గులాబీ మొక్కలు కటింగ్లు చేసుకున్నాము. దానికోసమని తయారు చేస్తున్నానండి. ఇది పూలు బాగా పూస్తాయండి. చిగుర్లు వచ్చేటప్పుడు ఇలాంటివి ఇచ్చుకుంటే బాగుంటుందండి. ఈ టీ పెట్టుకున్న గిన్నె 2 రోజులు వేరే గిన్నెలో కూడా దీంట్లో పోసా. నూనె దీపారాధన కుందులోది నూనె వేస్తున్నాను. క్యారెట్ తొక్కలు వచ్చినాయండి, ఉల్లిపొట్టు క్యారెట్ తొక్కలు. దీంట్లో కొంచెం ఉల్లిపొట్టు వేసాను ఈరోజు కూర చేసుకుంటే. పెరుగు ఉంటే కొద్దిగా పెరుగు వేసా. అరటిపండ్లు తీసి పెట్టాను. గులాబీ చెట్లకి అరటిపండ్లు మంచి ఇష్టం అన్నమాట. వాటికి పొటాషియం బాగా ఇస్తే మంచిగా పూలు బాగా వస్తాయండి. కొంచెం బెల్లం అండి. ఏదన్నా 2-3 రోజులు 4 రోజులు మనం వర్షం పడి పోయలేకపోయినా మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ బెల్లం వేసుకుంటే నిల్వ ఉంటుందండి బాగా. ఇది కాఫీ పొడి అండి. కాఫీ పొడి కొంచెం ఇచ్చినా చాలండి, పూలు బాగా వస్తాయి. మట్టి మంచిగా గుల్లబారిద్ది. కాఫీ పొడి మంచిది. బియ్యం కడిగిన నీళ్ళండి, 3 రోజులు ఇవి కడిగి పక్కన పెట్టా. చిన్నుల్లిపాయలు వేసానండి ఇందులో. కొంచెం వంట చేసుకునేటప్పుడు 2 పాయలు ఒలిస్తే అందులో పడేసాం. చూడండి, బెల్లము కాఫీ పొడి ఇది బియ్యం కడిగిన నీళ్ళు మన మట్టి మంచిగా గుల్లపరుచుద్దండి. పెరుగు, ఉల్లిపొట్టు, టీ పొడి. ఇక్కడ కాఫీ పొడి వచ్చింది, ఇక్కడేమో మనం టీ పెట్టుకున్నాక వచ్చిన టీ పొడి. ఇది నేను వాష్ చేయనండి, అంతే ఉంచుతానండి. అరటిపండు తొక్కలు. ఇప్పుడు ఈ అరటిపండు తొక్కలు వేస్తున్నా. ఇవి అసలు పూలు పూసే మొక్కలు ఏ మొక్కలకైనా అండి భలే పని చేస్తాయండి. మందార మొక్కలకి ఇవ్వచ్చు, మల్లె మొక్కలకి ఇవ్వచ్చు. ఏదైనా పూలు పూసే మొక్కలకి బాగా పనిచేస్తుందండి. కొద్దిగా ఇందులోనే కాఫీ పొడి వేస్తున్నానండి. మన గులాబీ మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, వాటికైనా ఈ డబ్బానే కదండి ఎప్పుడు మీకు చూపిస్తుంది. ఇది చిన్న స్పూను. ఇది అడుగును గట్టిగా అయిపోయింది, తర్వాత వేస్తా కొద్దిగా. ఇప్పుడు ఇది ఒక 2 స్పూన్లు పడి ఉంటుందండి కాఫీ పొడి. బెల్లం కూడా ఒక 2 స్పూన్లు అండి. ఇవన్నీ ఇప్పుడు మనకి పూలు పూసే మొక్కలకి సూపర్గా పనిచేస్తాయండి. సూపర్ ఫెర్టిలైజర్ అని చెప్పచ్చు. ఇది మన పూల మొక్కలకి సూపర్ ఫెర్టిలైజర్. మట్టికి మంచిది. ఇదంతా కలుపుకోవాలండి బాగా. పెరుగు మట్టిని గుల్లపరిచే తత్వం ఉంటుంది. పూలు పూసే వాటికి పెరుగు భలే పని చేస్తుందండి. ఇప్పుడు మనం గులాబీ మొక్కలు, మల్లె మొక్కలు ఉన్నాయి, మందార మొక్కలు, ఆ పూల మొక్కలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. అసలు మంచిగా ఈ భలే గులాబీ మొక్కలు అయితే భలే ఇష్టపడతాయండి. ఇలాంటి ఫుడ్, ఇట్లాంటి లిక్విడ్ ఇచ్చామంటే అసలు భలే ఇష్టపడతాయండి. జప్పున ఎక్కువ వస్తాయి. మీరు కూడా ఇట్లా ఇవన్నీ ఇంట్లో మనకు ఉండేవి వేస్ట్గా పడేసే. ఇప్పుడు ఆ తొక్కలు, అరటికాయ తొక్కలు రోజు 1-2 తినేసి పక్కన పెడతా ఉన్నాను. ఇది చేయాలి అని చెప్పి గులాబీ మొక్కలు కటింగ్లు చేస్తాం కదా, వాటికి ఇద్దామని చెప్పి పక్కన పెట్టానండి. ఇది ఎంత ఒక 10 రోజులు గడిచినా ఇబ్బంది లేదండి. ఇప్పుడు దీంట్లో ఇవి పోస్తానండి. బియ్యం కడిగిన నీళ్ళండి. చూడండి, ఇది పట్టదేమో ఈ గిన్నె, వేరే దానికన్నా పోస్తా. టీ పొడి నీళ్ళు ఉన్నాయి కదా, ఇది కలిపి పక్కన పెట్టేసుకోనండి.
పోద్దాము పట్టిన వరకు. టీ పొడి అండి అడుగున పట్టించా ఎట్టా కట్ట. అది ఈ తొలిపి చెట్లల్లో పోసేస్తా. ఇది ఇక పక్కన పెట్టేస్తానండి. కొంచెం చూసి ఇస్తానండి. ఎప్పుడు మళ్ళీ ఇచ్చేది అనేది చెప్తాను మీకు. నేను మళ్ళీ ఇవ్వయేసరికి ఎన్ని రోజులు అయిద్దో చూస్తాను, అప్పుడు చెప్తాను మళ్ళీ మీకు. ఇది పక్కన పెట్టేయటమే మనం. ఇందులో మనం ఏమి ఇప్పుడు కొనుక్కొచ్చుకున్న ఏమి లేవు, అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోటి వేస్ట్ తోటి సూపర్ ఫెర్టిలైజర్ చేసుకున్నామండి. మన గులాబీ మొక్కలకి ఇది మట్టిని గుల్లపరిచి వేర్లు బాగా దిగేదానికి బాగా పనిచేస్తుందండి. పుల్ల మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు బాగా పులవాలి. అయితే 3 రోజుల నుంచి పులుసుని నిన్న మొన్న అటు మొన్న 3 రోజులు అయిపోయిందంటే ఈ రోజుకి 4వ రోజు. ఇది మళ్ళీ నేను ఇవ్వయేసరికి ఎన్ని రోజులు అయిద్దో చూడాలి. ఇది నిల్వ ఉంటుంది, ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి. ఎంత పులిస్తే మజ్జిగ అయినా, ఇప్పుడు పెరుగు వేసాం కదండి, పెరుగు కూడా మొన్నటి పెరుగు అండి, నిన్నటి కాక మొన్నటిది. ఎంత పులిస్తే మన మట్టికి గుల్లపరుచుకోవడానికి అంత బాగా పనిచేసిద్దండి. ఏదైనా మనం మట్టిని ఇప్పుడు సారవంతం చేసుకోవాలి. మట్టి బాగుంటేనే మొక్క బాగా పెరుగుద్ది, మనకి పూలైనా కాయలైనా బాగా వస్తాయి. ఇది రేపు మళ్ళీ ఇచ్చేటప్పుడు చూపిస్తానండి. మీరు ఇట్లా ఉంటే మీరు తయారు చేసేయండి, పక్కన పెట్టుకోండి. ఎప్పుడు వీలుంటే అప్పుడు. మొక్క ఏదైనా డల్గా ఉందంటే అప్పుడు ఇచ్చేసేయటమే. ఇంకా మనకి ఇప్పుడు గులాబీ మొక్కలకి ఇలాంటి రోజు ఇచ్చినా తీసుకుంటాయండి. అవి వాటికి మాత్రం ఇలాంటి ఫుడ్డు రోజు ఇస్తూ ఉంటే మందార మొక్కలును గులాబీ మొక్కలు, మల్లె మొక్కలకి ఒక 2-3 రోజులు 4 రోజులు ఇచ్చి మనం ఇవాళ ఇచ్చినాక ఒక వారం ఇవ్వకపోయినా బాగానే ఉంటుంది. నేను గమనిస్తున్నా. మందారాకి గులాబీలకి మటుకి ఈరోజు మనం టీ పెట్టుకున్నాక ఆ గిన్నెతో ఈ గిన్నెలో టీ పెట్టుకున్నాక ఆ పొడి ఉంటుంది కదా, కొంచెం నీళ్ళు వేసి తొలిపి ఆ గులాబీ చెట్లకు పోసేదాన్ని ఒకప్పుడు. ఉల్లిపొట్టు ఇట్లాంటివన్నీ ఆ గిన్నెకి వేసుకుంటాను వంట చేసేటప్పుడు. అవి ఒక చెట్టుకో 2 చెట్లకో పోసేదాన్ని. అప్పుడు అసలు ఎట్టా వచ్చాయో. ఇప్పుడేమో మనకు మొక్కలు ఎక్కువైపోయి అన్నీ ఇప్పుడు ఇట్లా కలుపుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, నేను మళ్ళీ ఇచ్చేటప్పుడు చూపిస్తాను. పైకి తీసుకెళ్ళినప్పుడు చూస్తారు. ఇదిగండి మన గులాబీ మొక్కలు పూలు పోస్తున్నాయి. రోజు కోసేటప్పుడు కొన్ని చూపిస్తానే ఉన్నాను మీకు. చిగుర్లు వచ్చినాయి బాగా, ఇంకా మొగ్గలు మొదలవుతున్నాయి కదా. ఇప్పుడు ఆ లిక్విడ్ ఇచ్చుకుందాము. ఈ చిగుర్లు ఇంకా బాగుంటాయి. కాకపోతే కొంచెం వర్షాలు పడుతున్నాయి. ఇద్దామంటే 4 రోజుల నుంచి మాకు అడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అది కానీ వాళ్ళు ఎట్టా కొంచెం కొంచెమైనా ఇద్దాము, ఈ వీడియో కంప్లీట్ చేద్దాము అని చెప్పి ఇప్పుడు వచ్చానండి. కొంచెం తేమ ఉందండి. కొన్నిట్లో తేమ ఉంది, కొన్నిట్లో కొంచెం ఎండిపోయినట్టు ఇట్లా ఉందండి. అయితే కొద్దిగా అయినా ఇద్దాము. వర్షం పడ్డప్పుడు కారిపోయి ఉంటుంది కదా, ఇంతకుముందు ఇచ్చిన లిక్విడ్స్ ఏమైనా ఉన్నా కూడా. గులాబీలకి మందారాలకి ఈ 2 పూలు పూసింది. ఇంతంత పూలు షార్ట్లో పెడతా, చూపిస్తా. ఉదయం కోసాను, చూపిస్తాను మీకు. ఇదండి, వీటన్నిటికీ కొద్దిగా నెమ్ము ఉందండి. ఈ నెమ్ము నెమ్ముండప్పుడు నీళ్ళు ఇవ్వకపోవటమే మంచిది. కాకపోతే కొంచెం అయినా ఇచ్చి వీడియో కంప్లీట్ చేసేస్తాను. మీరు కూడా అట్లా తయారు చేసుకొని ఇవ్వండి. ఇదిగోండి, ఇట్లా ఎక్కడన్నా వస్తే తీసేసేయండి ఎమ్మటే. నేను ఇంతే, పైకి వస్తే చూస్తూనే ఉంటాను, నా కళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. ఇంకంతే, ఎవరికైనా అంతే కదా, నాకే కాదు మీకు కూడా అంతేగా. మొక్కల దగ్గరకు వస్తే ఎక్కడ పురుగు ఉందా ఏందా
అని అన్నీ ఎత్తుక్కుంటారు కదా, అంతే నేను కూడా. మల్లె చెట్లు పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఈరోజు షార్ట్లో పెడతాను చూడండి అసలు ఎన్ని పూలు ఎన్ని మొగ్గలు. ఉదయం కోసాను, ఇవన్నీ వస్తుంది, మీకు షార్ట్ వస్తుంది. వీటికి కూడా కొంచెం కొంచెం ఇద్దాం. మొన్న కటింగ్లు చేసిన తర్వాత ఏమి ఇవ్వలేదు, కంపోస్ట్ ఇద్దాం అనుకున్నాను, ఇంకా వర్షం పడింది కుదరలేదు. సరే లిక్విడ్ చూద్దాం రండి. ఇదిగండి బకెట్కి పోసుకొని వచ్చానండి, బాగా ఫర్మెంటెడ్ అయిందండి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఇచ్చుకోవాలండి, ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే కొంచెం నెమ్ము ఉంది, ఇది కూడా బాగా పవర్ఫుల్ లిక్విడ్, సూపర్ ఫెర్టిలైజర్ అండి ఇది. ఒక డబ్బా ఎండల ఇక్కడి నుంచే మొదలు పెడదాం. కొంచెం ఇట్లా ఇచ్చుకోండి. ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ ఈ లిక్విడ్స్ ఏంటంటే మనం కష్టపడి తయారు చేసుకుంటాము, ఎక్కువ ఎక్కువ ఇవ్వబాకండి, కొద్ది కొద్దిగా. అడుగున నెమ్మ ఉంటుందిలేండి, మాకైతే ఇప్పుడు కొద్దిగా ఇస్తున్నా. మీరు కూడా గులాబీ చెట్లకి ఈ అరటిపండ్లు బాగా పొటాషియం ఎక్కువ ఉంటుందండి. బెల్లం వేసాము, మజ్జిగ అదే పెరుగు వేసాము, ఉల్లిపొట్టు వేసాము, అరటికాయ తొక్కలు, అసలు ఎంత మంచి లిక్విడ్ అండి ఇది. బాగా పనిచేస్తుందండి. పూలు పూయిన మొక్కలకి, మొండి మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఇది. వర్షం లేకుండా ఉంటే బాగుండేది. బాగా పోస్తాయండి ఇంకా పూలు. ప్యాకెట్కి ఇచ్చాను. కొద్ది కొద్దిగా ఇస్తున్నారా మీరు కూడా ఇట్లాంటి లిక్విడ్స్ ఏమైనా? ఈ గులాబీ మొక్క కొద్దిగా, మందారానికి ఇక్కడ మందారాలు. ఇది మనకి ఇంట్లో ఊరికే పడేసే అన్నీ చూపిస్తుంది. మీరు అన్నీ పడేయకుండా ఇట్లా చేయండి. ఇది మొత్తం మీరు మనకున్న మొక్కలు, గులాబీలు అయితేనేమి, మందారాలు కానీ, పత్తి మందారాలకి ఇచ్చాను ఇప్పుడు. ఇదండి చూసారా, మొగ్గలు మొదలవుతున్నాయి. ఇవి పూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ చెట్టు పెరిగింది, అప్పుడు ఎంత చిన్న కొమ్మ నేను తెచ్చుకుంది, బాగా పెరిగింది. ఇంకా పూలు పూస్తే కనుక చెట్టు అందం వర్ణించలేము, అంత బాగా ఉంటాయి. ఈ మందారాలకు కూడా ఇస్తానండి. ఇవ్వండి, ఈ మందారాలకు కూడా ఇస్తున్నా. ఎన్నెన్ని పూలు పోస్తున్నాయేనండి, కొంచెం కొంచెం. అంటే ఒక్కొక్క దాంట్లో ఏమో కొంచెం ఆరిపోయినట్టుందండి మట్టి, ఒక్కొక్క దాంట్లో తేంగా ఉంది. ఈ పెద్ద చెట్లు కదా కొంచెం ఎక్కువ ఇస్తున్నా. దోసకాయ చూడండి, అరటి చెట్లో పడి మొలిసిందండి. అరటి చెట్టుకు కూడా ఇచ్చాను.
మొగ్గలు చూడండి. ఇట్లా మనం ఏ ఒకటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే అట్లానే మొగ్గలు కూడా వస్తాయండి. ఎన్ని మొగ్గలు అసలు చూడండి. పొద్దున కోసాను ఇక్కడ. ఇవన్నీ మొగ్గలు. ఒక చిన్న కొమ్మ వచ్చినా చాలు, ఆ కొమ్మ నిండా మొగ్గలు వస్తున్నాయి. కొంచెం ఇక్కడ చిన్నది ఉంది కదా, దీంట్లో మనకి ఇట్లా ఇంట్లో రోజు వస్తూనే ఉంటాయి కదండి, ఇచ్చుకుంటూ ఉండాలండి. దీనికి కొన్నిటికి ఇచ్చా, ఇప్పుడు ఆ కొంచెం కూడా ఇచ్చేస్తా ఇంకా వీటికి కూడా. మీరు కూడా ఇట్లా తయారు చేసి ఇవ్వండి. సూపర్గా పనిచేస్తుందండి. ఇలాంటివి మాత్రం మనం ఇవ్వాల్సిందే కంపల్సరిగా. వేస్ట్గా పడేసే వాటితోటే మనం లిక్విడ్స్ తయారు చేసుకుంటున్నాము. ఇవన్నీ మీరు కూడా ఇస్తారని నేను కోరుకుంటున్నా. సరే అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇట్లానే మంచి మంచి టిప్స్ వస్తాయండి మీకు. ఓకే అండి, అయితే ఉంటానండి. బాయ్ అండి.